నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆనివర ఆస్థానం. శ్రీరంగం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన 3 రోజుల జ్యేష్ఠాభిషేకం. శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం. నేత్రపర్వంగా శతకలశ స్నాపనం. 23 కిలోల గంజాయి స్వాధీనం. 3 అరెస్ట్, 1 ఫరారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడి. గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి. కౌన్సిల్ సమావేశాలను వెంటనే పరిష్కరించండి. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టండి. అధికారులతో సమన్వయ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్. జూలై 18 నుండి ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే. లెప్రసీ క్యాంపెయిన్ పోస్టర్లను ఆవిష్కరించిన చిత్తూరు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవి. ఇక వార్తలోని వివరాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న జ్యేష్ఠాభిషేకం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు నిర్వహించారు. శతకలశ స్నాపనం, మహాశాంతి హోమం చేపట్టారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుచ్చిపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రాధాకృష్ణ, ధనంజయులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని, ఏవైనా కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ప్రైవేటు వైద్యశాలకు ధీటుగా ప్రజలకు వైద్యం అందించాలని, 2 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా వారి తల్లిదండ్రులు ప్రాథమిక కేంద్రంలో వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అది కనుక్కున్నాను. ఇంకా కాకుండా డెలివరీ స్టేటస్ ఏమిటి ఇక్కడ, మరియు గ్రౌండ్ లెవెల్లో మనం ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము, మలేరియా ప్రివెన్షన్ కోసం టెస్టింగ్ ఎట్లా చేస్తున్నాము, డెంగ్యూ కోసం టెస్టింగ్, తర్వాత డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, డ్రగ్స్ టైంకి వస్తుందా లేదా కూడా చెక్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ కూడా ముఖ్యంగా మన గవర్నమెంట్ ఆదేశం వరకు ప్రతి తండ్రి, ప్రతి తల్లి కనీసం 2 సంవత్సరం చిన్నపిల్లకి ఏమేమి ఇమ్యునైజేషన్ చేయాలి, వ్యాక్సినేషన్ చేయాలి, ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ పాటిస్తున్నాము లేదా. నేను ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు వరకు ఒక 3 నెలలకు చూస్తే 190 డెలివరీ చేయడం జరిగింది. ఈ పిఎస్సి పరిధిలో ప్రైవేట్ హాస్పిటల్ కలిపి, ఏరియా హాస్పిటల్ కలిపి ఈ 109 పిల్లలకి కరెక్ట్ టైంకి ఇమ్యునైజేషన్, కరెక్ట్ టైంకి వ్యాక్సినేషన్, 0 డోస్ ఉండొచ్చు, నిమోనియా సంబంధించి డోస్ ఉండొచ్చు, ఇవ్వడం జరిగిందండి. సో ఈ ఒక డైరెక్షన్ ఇచ్చాను, టైం టు టైం ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ 100% చేయాలి.
కుష్టు వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి జూలై 18వ తేదీ నుండి ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే, ఎల్సీడీసీ లెప్రసీ కేస్ డిటెక్టివ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి దేవి తెలిపారు. ఈ మేరకు మంగళవారం స్థానిక డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో లెప్రసీ క్యాంపెయిన్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ ప్రభావతి, జిల్లా కుష్టు వ్యాధి నివారణ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ మాట్లాడుతూ జూలై 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఇంటింటి కుష్టు వ్యాధి సర్వే కార్యక్రమాన్ని పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు చేస్తారని తెలిపారు. స్పర్శలేని మచ్చలు రాగి రంగులో ఉంటాయని, మచ్చ పైభాగంలో వెంట్రుకలు మొలవవని, నొప్పి లేకుండా మినమినమని మెరుస్తూ ఉంటాయని తెలిపారు. శరీరంలో ఏ భాగంలోనైనా ఈ మచ్చలు ఉండవచ్చని, ఒక మచ్చ నుండి 5 మచ్చల లోపు ఉంటే పాసిబాసిల్లాయి అని అంటారని తెలియజేశారు. ఇందుకు 6 నెలలు చికిత్స, ఒకవేళ 5 కంటే ఎక్కువ మచ్చలుంటే మల్టీబాసిల్లాయి అని అంటారని తెలిపారు. ఇందుకు 1 సంవత్సరం పాటు మందులు క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. కుష్టు వ్యాధి చికిత్స పూర్తిగా ఉచితమని స్పష్టం చేశారు. కుష్టు వ్యాధి సర్వేలో ఆశా కార్యకర్తలు మరియు శిక్షణ పొందిన మగ వాలంటీర్ ఒక టీముగా వెళ్లి సర్వే చేస్తారని, సర్వేకు ప్రజలు సహకరించాలని తెలిపారు. అనంతరం సిబ్బందికి సర్వేకు సంబంధించిన ఫార్మాట్లు, డైలీ పంపవలసిన రిపోర్ట్స్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ టీఓటీ సతీష్, డిఐఓ డాక్టర్ అనిల్, డాక్టర్ సాయి షర్మిల, డిపిఎంఓ రవికుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు మనము జిల్లాలో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది జరుపుకుంటున్నాము. ఇది 2 వారాల సర్వే చేసే ప్రోగ్రాము. అంటే ఎవరు కూడా వాలంటరీగా వచ్చి మాకు మచ్చలు ఉన్నాయని చూపించుకోవట్లేదు ఎక్కువ మంది. దానివల్ల మనకి కేస్ డిటెక్షన్ అనేది లేట్గా ప్రాబ్లమ్స్ వచ్చి డిటెక్ట్ అయినప్పుడు ఈ లెప్రసీ వల్ల ఫస్ట్ మచ్చలు వస్తాయి. తర్వాత దానికి సంబంధించిన నర్వ్ అనేది ఇన్వాల్వ్ అవడం వల్ల అది సప్లై చేసే పార్ట్ అనేది పారాలిసిస్ వచ్చేస్తుంది. సో అలాగా చెయ్యి పడిపోవడము, లేదా కాలు రిస్ట్ డ్రాప్ అనేది రావడము, లేదా ఫేస్లో కొన్ని డిఫెక్ట్స్ రావడం, అలాంటివన్నీ జరుగుతున్నాయి. అలాంటివి డెవలప్ అయినాక మనం ఐడెంటిఫై చేస్తే దానికి క్యూర్ అనేది చాలా కష్టమవుతుంది. సో అలా కాకుండా మనం ఎర్లీగా మచ్చలు ఉన్నప్పుడే అవి కుష్టుకు సంబంధించిన మచ్చలు అనేది మనం తెలుసుకొని ఇమ్మీడియట్గా దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే ఈ విధంగా డిఫార్మిటీస్ వచ్చేదాన్ని మనం ఖచ్చితంగా తగ్గించగలుగుతాము. పాసిబెసిలరీకి ట్రీట్మెంట్ వచ్చి 6 నెలల పాటు ఉచితంగా ఇవ్వబడుతుంది. అదేవిధంగా మల్టీబెసిలరీకి ట్రీట్మెంట్ 1 సంవత్సరం కాలం పాటు ఇవ్వడం జరుగుతుంది. ఈ పాసిబెసిలరీని మనం ట్రీట్మెంట్ సరిగా ఇవ్వకపోతే డిఫార్మిటీస్లోకి వెళ్ళిపోతారు. కాళ్ళు వంకర్లు పోవడము, ఫుడ్ డ్రాప్ అంటే వాళ్ళు నడుస్తుంటే వాళ్ళు చెప్పులు జారిపోవడము, కింద పడిపోవడము, చేతులు వంకర్లు పోయి క్లా హ్యాండ్ రావడము, తర్వాత హ్యాండ్ గ్రిప్ అంటే వాళ్ళు గ్లాస్ కూడా పట్టుకోలేకుండా గ్లాస్ జారిపోవడము, తర్వాత కళ్ళు సరిగా మూతపడకుండా 2 రెప్పల మధ్య గ్యాప్ ఉండడము, ల్యాగ్ ఆఫ్ థాలమస్ అంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా డెవలప్ అయితే కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి అది నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయిందని చెప్పి నేరుగా మా మెడికల్ ఆఫీసర్ దగ్గర తీసుకొస్తే మేము వాళ్ళకు ఎగ్జామిన్ చేసి వాళ్ళకు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఇక్కడ పల్మనరీ ఈమాస్విస్ హాస్పిటల్లో మనము రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లకు, పార్కింగ్ స్థలాలకు జూలై 18వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడుతుందని, సీల్డ్ టెండర్ల ద్వారా పాల్గొనని వారు కూడా నేరుగా బహిరంగ వేలంలో పాల్గొనవచ్చని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ సంయుక్తంగా తెలియజేశారు. బహిరంగ వేలంలో డిపాజిట్ చెల్లించి నిబంధనల మేరకు అర్హులైన అందరూ పాల్గొనవచ్చని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ సముదాయం, రామచంద్రగుంట కట్ట కూరగాయల మార్కెట్, జంతు వధశాల, పార్కింగ్ స్థలాలకు మార్చి 31, 2025 వరకు రుసుము వసూలు చేసుకోవడం కోసం సీల్డ్ టెండర్, బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు నగరపాలక సంస్థ ఉప కమిషనర్ను సంప్రదించాలని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. నిబంధనల ప్రకారం జరిగే బహిరంగ వేలానికి గురువారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. మనకి తిరుపతి ఫ్లడ్ వచ్చినప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటికి దగ్గరలో ఉన్నటువంటి మేజర్ స్టామ్ వాటర్ డ్రైన్స్ అట్లీస్ట్ కొద్దిగా డీసిల్టింగ్ చేయగలిగితే ఎమర్జెన్సీ బేసిస్లో సో ఆ ఫ్లడ్ అనేది కొంచెం ఇండెంట్ అవ్వకుండా ఆ లో లయింగ్ ఏరియాస్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. సో అవి ఐడెంటిఫై చేయమనడం జరిగింది. అట్లాగే కౌన్సిల్లో ఏవైతే మనకు శాసనసభ్యులు గౌరవనీయులు ఆర్ఎని శ్రీనివాసులు గారు కానీ
పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి సార్ కానీ వాళ్ళు ఏవైతే సూచనలు ఇచ్చారో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మనము తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేసుకునే విధంగా పనిచేయాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తిరుపతి శివశక్తి కళ్యాణ మండపం యజమానికి తాను బంధువునని చెప్పుకుంటూ ఎంతో మంది వద్ద కోట్లాది రూపాయలు దండుకున్న మణికంఠ నుంచే తిరిగి తమ సొమ్ము దక్కేలా పోలీసు అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు సాయికృష్ణ, శ్రీకాంత్, రూపేష్, సత్యనారాయణ, పెంచలయ్య తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ మోసగాడు మణికంఠ ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర లక్షల రూపాయల్లో వసూలు చేసి నేడు మణికంఠ ఆఫీసు దగ్గరికి వెళ్లి ప్రశ్నిస్తే మీ వల్ల ఏమవుతుందో చేసుకోమని దాడికి సైతం దిగుతున్నాడని, ఒక్కసారి తాను ఆత్మహత్య చేసుకుంటానని తమను బెదిరిస్తున్నాడని వాపోయారు. తిరుపతిలో పలు చోట్ల మణికంఠకు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఉన్నారని, వీరందరి వద్ద అధిక మొత్తంలో సొమ్మును దండుకున్నాడని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే, ఎస్పీ తదితర వారిని ఎన్నిసార్లు కలిసినా తమకు న్యాయం జరగలేదని వాపోయారు. నేటి కూటమి ప్రభుత్వం ద్వారానైనా తమకు న్యాయం జరగాలని వేడుకున్నారు. అతనితో కూడా చదువుకున్న వారిని, భర్త లేని వితంతువుని, ఎక్స్ ఆర్మీ వైఫ్ని, ఇంతమందిని రియల్ ఎస్టేట్లో డబ్బులు తీసుకొని లాభాలు ఇస్తానని చెప్పి చేతులు ఎత్తేశాడు. అతను తన మామగారి ఆస్తులు చూపించి ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకొని చేతులు ఎత్తాడు. అతను ఎవరికి డబ్బులు ఇచ్చాడో, ఎవరికి అగ్రిమెంట్ చేశాడో ఇంతవరకు మాకు రుజువులు లేవు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన తిరుపతి ఎమ్మెల్యే గారు, చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మా యొక్క సమస్యను పరిష్కరించి తగు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే టెండర్ల షెడ్యూల్ విషయంలో అక్కడ విధులు నిర్వహించే కేఎల్ వర్మ అనే రెవెన్యూ అధికారి తన ఇష్టానుసారంగా టెండర్లు మంజూరు చేస్తున్నారని టీడీపీ విజనరీ గ్రూప్ నాయకులు బుజ్జిబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అధికారి చట్టాన్ని తన చేతిలోనికి తీసుకుని ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి షెడ్యూల్ ఇవ్వకుండా తనకు ఇష్టమైన వారికే కట్టబెడుతూ ఉన్నారని ఆయన ఆరోపించారు. కార్పొరేషన్ పరిధిలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, పట్నూలు స్ట్రీట్ మార్కెట్, ఇతర మున్సిపల్ పరిధి ప్రాంతాల్లోని పార్కింగులకు, మార్కెటింగ్లకు టెండర్లను బహిరంగ వేలం ద్వారా కార్పొరేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి తమకు అనుకూలమైన వారికి ఆఫీసు కార్యాలయంలో కూర్చొని పెట్టి ఇస్తున్నారని, మిగిలిన వారికి మొండి చేయి చూపిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారినా ఎలాంటి అధికారుల తీరు మారలేదని వారు తెలిపారు. ఈ అధికారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారి బాధ్యత లేకుండా వ్యవహరించడం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆయన విమర్శించారు. ఇతను గతంలో పొంగనూరులో కార్పొరేషన్ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను వారి నామినేషన్ కూడా వేయనివ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇలాగే ప్రవర్తించిందని, ఆ ప్రభుత్వం మారినా వీరిలో ఇంకా ఆ పాత అలవాట్లు, ఆ తీరు మారలేదన్నారు. ఇలాంటి అధికారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురపాలక శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డిలు ఇలాంటి అధికారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కాంట్ర లక్ష్మీపతి నాయుడు, లోకేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇతను వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి, అలాగే పురపాలక శాఖ మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళు వెంటనే ఇతని మీద యాక్షన్ తీసుకొని ఇలాంటి వాళ్ళను వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం, వీళ్ళకంతా పనిష్మెంట్ సెక్షన్లు ఇవ్వాలి. శ్రీకాకుళం అలాంటి చోట్ల పంపించాలి. ఇక్కడ దగ్గరలో ఉంటే వీళ్ళ బుద్ధులు మారవు. కాబట్టి ఇలాంటి వారి మీద చర్య తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి రాష్ట్రానికి ఆదాయం వచ్చే వనరులు చూడాలి. ఆ రాష్ట్రానికి ఎలా చేస్తే మనం వృద్ధి చెందుతాం, మున్సిపల్ నుండి డబ్బులు ఖజానాకు ఎలా రావాలి అనే ఆలోచనతో ఉంటేనే ఈ ప్రభుత్వంలో చెలవాటు అవుతుంది. కానీ వీళ్ళ సొంత ఆలోచనలు పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు ఉపయోగపడే విధంగా ఉండే వాళ్లకు ఈ ప్రభుత్వంలో చోటు లేదు, చోటు కల్పించకూడదు. వీరి మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఇతనికి తగు గుణపాఠం చెప్పగలరని మీ పత్రికా మూలకం ద్వారా, మా నాయకుల ద్వారా కూడా విన్నవిస్తున్నా. తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక ఆనివారి ఆస్థాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి ఆలయంలో వార్షిక ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. అనాది కాలంగా వస్తున్న ఈ ఆచారాన్ని టీటీడీ ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంది. ఈ సందర్భంగా శ్రీరంగం దేవస్థానం పంపిన పట్టు వస్త్రాలను ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు స్వామివారికి సమర్పించారు.
కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవారి ఆలయంలో వార్షిక బడ్జెట్ తమిళ సాంప్రదాయం ప్రకారం ఆని మాసం చివరి రోజున అంటే 16న జరపబడుతుంది. శాసనాలలో లభించిన సమాచారం మేరకు విజయనగర సామ్రాజ్యం కాలం నుండి ఈ కార్యక్రమం శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి నాడు అంటే తమిళల సాంప్రదాయం ప్రకారం ఆని మాసం చివరి రోజున జరిగే ఉత్సవం కావడంతో ఈ వేడుకలకు ఆనివారి ఆస్థానం అనే పేరు వచ్చింది. చారిత్రక నేపథ్యంలో పూర్వ మహంతులు దేవస్థాన పరిపాలన స్వీకరించిన రోజైన ఆనివారి ఆస్థానం పర్వదినం నుండి టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రారంభమయ్యేది. టీటీడీ ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్కు మారినప్పటికీ అనాది కాలంగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ నేటికి శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించిన లెక్కలను టీటీడీ నేటి నుంచి ప్రారంభించింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో స్వామివారు సర్వభూపాల వాహనంపై వేంచేపు చేయగా మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని దక్షిణముఖంగా వేంచేపు చేసి గరుడాల్వార్ సన్నిధిలోని ఘంటా మండపంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జిఆర్ స్వాములు మంగళ వాయిద్యాల నడుమ తమ శిష్య బృందంతో కలిసి ఊరేగింపుగా వెండి పల్లెంలో 6 పట్టు వస్త్రాలను తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. వీటిలో 4 శ్రీవారి మూల విరాట్కు అలంకరించనుండగా మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరిస్తారు. తదనంతరం అర్చకులు ఈవోకు ఆలయ తలాల గుత్తిని అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. అటు తర్వాత ఆలయ అర్చకులు తాళాల గుత్తిని శ్రీవారి పాదాల వద్ద ఉంచారు. కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం ఆనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయం, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పూర్వవీధుల్లో పుష్ప పల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. ఆనివార ఆస్థానం కార్యక్రమాన్ని పురస్కరించుకుని సుప్రభాత సేవ మినహా శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అర్చన, తోమాల సేవలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించగా కళ్యాణోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. నేటి సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుపతి నగరంలో నెలకొన్న సమస్యలపై ప్రజల నుండి వస్తున్న ప్రతి ఒక్క ఫిర్యాదుపై అధికారులు జవాబుదారీగా ఉండాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ అదితి సింగ్ ప్రజల నుండి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ మాట్లాడుతూ శ్రీనివాస సేతుపైనే కాకుండా క్రింది భాగంలో వేయాల్సిన రోడ్లను, బ్యూటిఫికేషన్ పనులను ఆఫ్ఘాన్ సంస్థ ఇంకా పూర్తి చేయలేదని, గడిచిన 3 సంవత్సరాల కాలంలో జరిగిన పనులపై విచారణ చేయాలని, తాను ఇంతకు మునిపే తెలియజేసిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా 19వ డివిజన్ కార్పొరేటర్ ఆరణి సంధ్య వినతి పత్రం ఇస్తూ ఎంఆర్ఓ ఆఫీస్, జీఎస్టీ ఆఫీస్, ఏఆర్ పోలీస్ గ్రౌండ్, భాష్యం ప్రాంతాలలో రోడ్లు, కాలువలు పూర్తిగా పాడైనాయని పరిశీలించి కొత్తగా నిర్మించాలని అన్నారు. 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి వినతి పత్రం ఇస్తూ ఆర్సీ రోడ్డులో రైల్వే బ్రిడ్జ్ వద్ద రోడ్డు నిర్మాణం, మంచినీళ్ల గుంట ప్రక్షాళన చేయాలని, కర్మకాండాలు జరుపుకునేందుకు నూతన భవనం నిర్మించాలని, 25వ డివిజన్లో సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. 31వ డివిజన్ కార్పొరేటర్ సికే రేవతి వినతి పత్రం ఇస్తూ చిన్న బజార్ వీధి, జ్యోతి థియేటర్ సర్కిల్, బొమ్మగుంట, ఐఎస్ మహల్ సర్కిల్ ప్రాంతాలలో కాలువలు పూర్తిగా పాడైపోయాయని తెలపగా అన్ని సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని కమిషనర్ తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను, వినతులను కమిషనర్ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులతో చర్చించి సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తిరుపతి టీడీపీ నగర కమిటీ అధ్యక్షుడు శంకర్ నారాయణ తన ఫిర్యాదులో అలిపిరి మెట్ల మార్గం ఫుట్పాత్లు ఆక్రమించుకుని వ్యాపారాలు చేయడం వలన పాదచారులకు ఇబ్బందులుగా ఉన్నాయని తెలిపారు. ఇతర ఫిర్యాదుల్లో ముఖ్యంగా క్రైమ్ స్టేషన్ పక్కన రోడ్డు నందు ఎనుమలను మేపడం వలన అసౌకర్యంగా ఉందని, చేపల మార్కెట్ వలన చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని ప్రాంతాలలో రోడ్లు పాడైపోయాయని, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలనే ఫిర్యాదులపై కమిషనర్ అదితి సింగ్ స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక్ మోహన్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, కేఎల్ వర్మ, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసరెడ్డి, అడిషనల్ సిటీ ప్లానర్ బాలసుబ్రహ్మణ్యం, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు, సూపరింటెండెంట్లు తదితర అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్జునుడు దివ్య దర్శనం ఇచ్చారు. మత్స్య యంత్ర ఛేదనం కార్యక్రమంలో భాగంగా అర్జున సమేత ద్రౌపదీదేవి కృష్ణుడు ఉత్సవాలను కనుల పండుగగా ముస్తాబు చేశారు. ఆలయం వద్ద గల అలంకార మండపంలో అలంకార గురుకులు చక్కగా ముస్తాబు చేశారు. పట్టణంలోని జయరామారావు వీధి, తేరు వీధి, బజారు వీధి, నగర వీధి, నెహ్రూ వీధుల గుండా ఊరేగింపు సాగింది. ఉత్సవంను ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి ఆదేశాలతో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవాల ఇన్ఛార్జి దుర్గాప్రసాద్, చిన్న ఆలయాల ఇన్ఛార్జి వెంకటస్వామి సారథ్యంలో ఉత్సవం సాగింది. పూజారి పురుషోత్తం, రఘు, ఉభయదారులు కేవి నాయుడు కుటుంబ సభ్యులు, గుప్తా మెడికల్స్ అధినేత టీజీ ప్రభాకర్ గుప్తా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ పేరుతో మోసం చేయడానికి కొందరు సైబర్ నేరగాళ్లు కుట్ర చేశారు. బొజ్జల బృందమ్మ పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి డబ్బు అడగడం మొదలుపెట్టారు. బొజ్జల బృందమ్మ పేరుతో కొందరిని డబ్బు కూడా అడిగారు. ఈ విషయం బొజ్జల బృందమ్మ దృష్టికి రావడంతో ఆమె వెంటనే అప్రమత్తమయ్యారు. సైబర్ నేరగాళ్లు తన పేరుతో నకిలీ ఖాతా సృష్టించారని, తన పేరుతో ఎవరు డబ్బు అడిగినా ఇవ్వద్దంటూ బొజ్జల బృందమ్మ సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులకు ఆమె విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలగుతున్నాయి. 2000 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకరించింది. దీంతో నిధుల కొరత నుంచి టిడ్కో బయటపడనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించడం, తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లిస్తోందనే భావనతో అప్పట్లో రుణాలు ఇచ్చేందుకు హడ్కో, బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు. రుణానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు. తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టిడ్కో ఇళ్లకు పూర్తి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసింది. ఈ 2000 కోట్ల అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అప్పట్లో రుణం ఇచ్చేందుకు ససేమిరా అన్న హడ్కో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రుణం తీసుకునేందుకు 2 ఏళ్లుగా అధికారులు ప్రయత్నించారు. కానీ ₹1 కూడా ఇవ్వలేదు. బ్యాంకులు సైతం వెనకడుగు వేశాయి. ప్రభుత్వము నిధులు కేటాయించలేదు. దీనికి జగన్ అనుసరించిన విధానాలే కారణం. ఫలితంగా 2.62 లక్షల గృహాలను పూర్తి చేయాల్సి ఉండగా ఎన్నికల నాటికి 1.45 లక్షల ఇళ్లనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు. వీటిలోనూ 90% పైగా 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో చాలా వరకు పూర్తయినవే. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లకే వైకాపా రంగులేసి అప్పగించారు. మొత్తం పూర్తి కావడానికి 5,000 కోట్లు అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా 1.17 లక్షల గృహాల్ని నిర్మించాల్సి ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు 5,000 కోట్ల అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు 1,300 కోట్లు ఉన్నాయి.
లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సింది 1500 కోట్లు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అక్కడి నుంచి అనుమతి రాగానే నిర్మాణాలు వేగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గుత్తేదారులకు 473 కోట్ల పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయకపోగా గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో ఇల్లు కట్టిన వారికి ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదు. ఇవన్నీ కలిపి దాదాపు 473 కోట్ల వరకు ఉన్నట్లు తెలిసింది. వీరందరూ కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితేనే విజయ తీరాలకు చేరుకోవచ్చునని పలువురు వక్తలు విద్యార్థులకు ఉద్బోధించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగంగ కాలనీలో ఉన్న సరస్వతీబాయి పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సుబ్బమ్మ మరియు మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు జి విజయ్ కుమార్ నాయుడు, ఎంఈఓ భువనేశ్వరిలు హాజరవగా సుబ్బమ్మ మరియు మోహన్ రావు ఫౌండేషన్ నిర్వాహకులు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు మాట్లాడుతూ ఉన్నత స్థానాలకు చేరుకునే బాధ్యత ప్రతి విద్యార్థిని విద్యార్థులపై ఉందని తెలిపారు. విద్యపై దృష్టి సారించాలని, అప్పుడు ఏకాగ్రత సాధ్యమవుతుందని అన్నారు. ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థుల మేధాశక్తిని పరిశీలించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ విద్యతోనే పేదరికాన్ని జయించవచ్చని అన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చడంలో విద్యార్థులు ముందుండాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందన్నారు. నేడు బాలికలే అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివితే విజయం సాధించవచ్చునని అన్నారు. శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థంలో భరద్వాజ సదనంలో ఉన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శ్రీకాళహస్తి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శైలజ ఆధ్వర్యంలో దుప్పట్లు, పండ్లు, వారికి కావలసిన మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రీకాళహస్తి సీనియర్ నాయకురాలు కండ్రిగ ఉమ పాల్గొని వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, మందులు అందజేశారు. కండ్రిగ ఉమా మాట్లాడుతూ రానున్న శీతాకాలం దృష్ట్యా వృద్ధులకు శీతల గాలుల నుంచి చలి ఎక్కువగా వీస్తుండటంతో వారికి దుప్పట్లు అవసరపడతాయని శ్రీకాళహస్తిలోని భరద్వాజ సదనంలో ఉన్న అనాథాశ్రమంలో ఉంటున్న బ్రాహ్మణ వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, జాకెట్ గుడ్డలు, మెడిసిన్లు అందజేశామని, రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుందని, సేవే లక్ష్యంగా రోటరీ క్లబ్ ముందుకు నడుస్తుందని, ఇక తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కండ్రిగ ఉమా, ప్రమీలమ్మ, శైలజ, డాక్టర్ వెంకటరమణ, చీరాల సిల్క్ హౌస్ నాగేశ్వరరావు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి రోటరీ తరపున మేము అందరూ వృద్ధాశ్రమంలో బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది. వృద్ధాశ్రమం అంటే మామూలుగా తల్లిదండ్రులు పిల్లలు ఈ మధ్య చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మన టెంపుల్ తరపున వాళ్ళకి భోజనాలు అన్నీ అందిస్తున్నారు. వృద్ధులకి మా రోటరీ సాయం తరపున మేము ఏదో చిన్న మా చిరు కానుకగా బెడ్షీట్స్, మెడిసిన్స్ అండ్ బ్లౌజులు రమేష్ బాబు గారు కానీ అందరం కానీ వేసి రోటరీ క్లబ్ అవన్నీ చేస్తున్నాము. రోటరీ క్లబ్ శ్రీకాళహస్తి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకి రానున్న శీతాకాలం దృష్ట్యా అందరికీ వృద్ధులకి దుప్పట్లు ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు రోటరీ క్లబ్ శ్రీకాళహస్తి చేస్తుంటుంది. అందులో భాగంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి రోటరీ క్లబ్ సభ్యులందరూ కూడా వచ్చి వారి ఆధ్వర్యంలో చేయడము, అదేవిధంగా ప్రెసిడెంట్ శైలజ గారికి, అలాగే సెక్రటరీ ప్రసాద్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలను వెంటనే పరిష్కరించాలని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అదితి సింగ్ ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ వీసీ హాల్లో మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన నగరపాలక సంస్థ కమిషనర్ మరియు అన్ని విభాగాల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జూలై 10వ తేదీన నిర్వహించబడిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో అజెండా అంశాలపైన, అలాగే కార్పొరేటర్లు తెలియజేసిన సమస్యలపైన తీసుకున్న చర్యల గురించి చర్చించారు. కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను అమలుపరచడానికి సత్వర చర్యలు తీసుకోవాలని కమిషనర్ అందరు విభాగాధిపతులను మేయర్ ఆదేశించారు. కార్పొరేటర్లందరూ వారి వారి వార్డుల నుండి రాబడిన సమస్యలపై అధికారులు తీసుకున్న చర్యలపై రాతపూర్వకంగా సమాధానమివ్వాలన్నారు. వర్షాల కారణంగా రోడ్లు, పరిశుభ్రత, అలాగే పారిశుధ్యంపై శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకించి యాత్రికులు వస్తారని, భక్తులకు, నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించడంపై శ్రద్ధ పెట్టాలన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలం, గృహాలు పోగొట్టుకున్న భూ యజమానులకు జారీ చేసే టీడీఆర్ బాండ్ల విషయమై కార్పొరేటర్లు, ప్రజలు, పత్రికల వారు అనేక సందేహాలను వ్యక్తపరుస్తున్నారని, వాటిని వెంటనే నివృత్తి చేయాలని, ముఖ్యంగా అర్హులకు టీడీఆర్ బాండ్లు జారీ చేయడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి పార్లమెంటు సభ్యులు మరియు తిరుపతి శాసనసభ్యుల ఆదేశాల మేరకు తిరుపతి నగరపాలక సంస్థలో యూడీఎస్ వ్యవస్థను ఆధునీకరించడానికి అంచనాలు వేసి తగు నివేదికలు సమర్పించాలని కోరారు. నగరంలోని పార్కుల్లో పారిశుద్ధ్య విషయాలను మైకుల ద్వారా తెలియజేయాల్సిందిగా ఆదేశించారు. నగరంలో రోడ్డుకి ఇరుపక్కల ప్రజల రాకపోకలకు ఆటంకం లేకుండా పార్కింగ్ చేసే వాహనాలను పోలీసు శాఖ వారి ద్వారా తొలగించడానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. డబుల్ డెక్కర్ బస్సును తిరుపతి నగర ప్రజలకు అందుబాటులోనికి తీసుకుని రావడానికి ఆర్టీసీ వారికి అప్పగించడం విషయమై ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. మంచినీళ్ల గుంటలోని నీరు కాలుష్యం కాకుండా నివారించడానికి నిపుణుల ద్వారా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ అదితి సింగ్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, ఎంఈ2 వెంకటరామరెడ్డి, ఎంహెచ్ఓ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, ఆర్ఎఫ్ఓ శ్రీనివాసరావు, సెక్రటరీ రాధిక, మేనేజర్ చిట్టిబాబు, ఆర్ఓలు వర్మ, సేతుమాధవ్, శానిటరీ సూపర్వైజర్లు హాజరయ్యారు. ఇంకా పారిశుద్ధ్య విషయానికి వస్తే ఇంకా వర్షాకాలంలో తీసుకుని ఖచ్చితంగా మనం డెఫినెట్లీ ఒక అంటే స్ట్రిక్ట్ పాలసీస్తో ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చూసినా పేపర్లో ఇదే ఇష్యూస్, అయితే డైరియా కావచ్చు, డెంగ్యూ, వెక్టార్ బార్న్ డిసీజెస్, మలేరియా, డెంగ్యూ ఇట్లాంటివి కావచ్చు, ఫుడ్ పాయిజనింగ్ కేసెస్, వాటర్ ఇన్ఫెక్టెడ్ వల్ల వచ్చే కేసెస్ చాలా చోట్ల ఉన్నాయి. కాబట్టి సో ఆల్రెడీ మీకు కమిషనర్ గారు నాకు తెలిసి కంటిన్యూస్ సర్వేలెన్స్ మీదనే ఉన్నారు. మీటింగ్స్ తర్వాత కాన్ఫరెన్స్ అన్ని తీసుకుంటున్నారు. మెయిన్గా అంటే లో లైయింగ్ ఏరియాస్ ఏవైతే ఫ్లడెడ్ అవుతున్నాయో అవి ఐడెంటిఫై. గూడూరు రైల్వే స్టేషన్లో టాస్క్ ఫోర్స్ సెబ్ పోలీసుల సహకారంతో 23 కిలోల గంజాయిని సీజ్ చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం తిరుపతి పోలీస్ పరిపాలనా కార్యాలయంలో ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనకాపల్లి నుంచి చెన్నైకి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేశామని తెలిపారు. 4 గంజాయి అక్రమ రవాణాకు పాల్పడగా 3 దొరికారని, 1 పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. మొత్తం 23.4 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఉండగా సీజ్ చేశామని, వీటి విలువ 1,17,000 రూపాయలు ఉండవచ్చని తెలియజేశారు. సెబ్తో పాటు టాస్క్ ఫోర్స్ ప్రతిరోజు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని, ఎక్కువసార్లు దొరికితే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరించారు. పోలీసు వాట్సాప్ నంబర్ 8099999977ను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. గంజాయి కల్చర్ను నిరోధించాలని, ప్రతి ఒక్కరూ గంజాయి నిర్మూలనలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది. గాంజాని కంట్రోల్ చేయాలి. ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, చిన్న వయసు వారు వీటికి అలవాటు పడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్య వహించేది లేదు, ఉపేక్షించేది లేదు. గౌరవ డీజీపీ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు, తర్వాత అడిషనల్ డీసీపీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ సెబ్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఎవరైతే ఈ గాంజాని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా వారు 1-2 సార్లు ఒకవేళ దొరికితే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటూ షీట్స్ ఓపెన్ చేయడము, ఇంకా లేదంటే పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రీక్వెంట్గా వీటిని మానకుండా మళ్ళీ ఈ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై పీడీ యాక్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది, వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ వినియోగదారులు ఉన్నారో, కన్జ్యూమర్స్ ఉన్నారో, వాళ్ళు కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ పద్ధతులు మానుకోవాలని. ఒక్కసారి కన్జ్యూమర్గా దొరికితే మేబీ వీ విల్ కౌన్సిల్ దెమ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో మళ్ళీ దొరికితే వారిపై కూడా షీట్స్ ఓపెన్ చేయడము, కేసెస్ రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. సో దీని ద్వారా సమాజానికి మీ అందరి ద్వారా తెలియజేయడం ఏంటంటే, మీరు కూడా సమాజంలో భాగస్వాములు కాబట్టి ప్రెస్ తర్వాత ప్రజలు అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం. పోలీస్ వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంది,
8099999977 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ గాంజా ఇన్ఫర్మేషన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు లేదా ఎవరు వీటిని సప్లై చేస్తున్నారు అనేది తెలియజేస్తే వారిపై కూడా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచి చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వన్స్ అగైన్ ఈ ప్రెస్ మీట్ కేవలం అందరికీ తెలియజేయాలి, మీ ద్వారా ప్రజలకి తెలియజేసి ప్రస్తుతం సమాజంలో వ్యాపిస్తున్న ఈ గాంజా కల్చర్ని కంప్లీట్గా తగ్గించాలి అనే ఒక ముఖ్య ధ్యేయంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఐ థింక్ మీరందరూ కూడా సహకరించి ప్రజలకి ఈ నెంబర్ అందరికీ తెలియజేసి మొత్తం ఈ గాంజాని పారదోడడానికి సహకరించాలని కోరుతున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో ఎటువంటి ఆటంకము లేకుండా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉందని టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహకిషోర్ హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహకిషోర్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అవుతున్న సందర్భంగా మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం వద్దకు చేరుకున్న సివిఎస్ఓ దంపతులకు ఆలయ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సివిఎస్ఓ ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రం బహూకరించగా ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు సివిఎస్ఓ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆలయ విజిలెన్స్ అధికారులు సివిఎస్ఓ దంపతులను దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. సివిఎస్ఓ నరసింహకిషోర్ ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని ఆప్యాయంగా పలకరించి అందరూ కలిసికట్టుగా పనిచేశారని కితాబిచ్చారు. కాగా నరసింహకిషోర్ ఏప్రిల్ 22 నుంచి టీటీడీకి తన సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, విజిఓ బాలిరెడ్డి, ఏవీఎస్ఓలు సతీష్ కుమార్, రాజశేఖర్, సత్యసాయి, గిరిధర్, మోహన్ రెడ్డి, కళావతి, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్, పురుషోత్తం, ప్రతాప్, సుబ్బారెడ్డి, అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరాజు తదితర విజిలెన్స్ సిబ్బంది, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆనివర ఆస్థానం, శ్రీరంగం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన 3 రోజుల జ్యేష్ఠాభిషేకం, శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం, నేత్రపర్వంగా శతకలశ స్నాపనం. $23 కిలోల గంజాయి స్వాధీనం, 3 అరెస్ట్, 1 ఫరారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడి. గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే విజ్ఞప్తి. కౌన్సిల్ సమావేశాలను వెంటనే పరిష్కరించండి, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టండి. అధికారులతో సమన్వయ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్. జూలై 18 నుండి ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే, లెప్రసీ క్యాంపెయిన్ పోస్టర్లను ఆవిష్కరించిన చిత్తూరు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.